గోవిందాయ నమః. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత 5వ అధ్యాయము 17వ శ్లోకం. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణాః గస్యంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః. తద్రూపమును పొందిన మనోబుద్ధులు గలవారై సచిదానంద ఘన పరమాత్మయందే నిరంతరము ఏకీభావముతో స్థితులై తత్పరాయణులైన పురుషులు జ్ఞాన సాధనతో పాపరహితులై పునరావృత్తి రహితమైన పరమగతిని పొందుదురు. తద్రూపమును పొందిన మనోబుద్ధులు గలవారై అంటే ఏమిటి? గత శ్లోకానికి ఇది కంటిన్యూషన్. ఇంతకుముందు శ్లోకంలో మనం తెలుసుకున్నాం, ఎలాగైతే సూర్యోదయమై వెలుతురు రాగానే చీకట్లు తొలగిపోతాయో, ఎప్పుడు మనకు జ్ఞానము కలుగుతుందో, జ్ఞానము అంటే భౌతిక విషయపర జ్ఞానము కాదు, ఆధ్యాత్మపరమైన పరమాత్మపరమైన జ్ఞానం, భగవత్ తత్వ దర్శనానికి సంబంధించిన జ్ఞానము కలుగుతుందో ఆటోమేటిక్గా ఆ జ్ఞానం తొలగిపోతుంది. ఆ జ్ఞానము వారికి ఆ సచ్చిదానంద ఘన పరమాత్మను, సూర్యుడిని మనం ఎలా దర్శిస్తామో, ఉదయిస్తున్న సూర్యుడిని, ఆ విధంగా భగవంతుడిని దర్శింపజేస్తుంది. అంటే భగవంతుడిని దర్శించడానికి ఏం కావాలంటే భక్తియుతమైన జ్ఞానము కావాలి. తద్రూపమును పొందిన మనోబుద్ధులు కలవారై ఆ విధముగా జ్ఞానము చేత భగవత్ సాక్షాత్కారం పొందిన భగవంతుడిని నింపుకున్న మనస్సు బుద్ధి కలవారై సచ్చిదానంద ఘన పరమాత్మయందే నిరంతరము ఏకీభావముతో స్థితులై ఆ పరమాత్మయందే ఎప్పుడు కూడా మనస్సు స్థిరము చేసి భగవద్భావనతోటి ఏ పని చేస్తున్నా సరే భగవద్భావనతోటి, ఏ ఆలోచన చేస్తున్నా సరే భగవద్బుద్ధితోటి, భక్తియుక్తమైన ఆచరణ ద్వారా భగవత్ ప్రాప్తి కోసము భగవద్భావనతోటి భగవంతుడితో ఏకీభావ స్థితులై భగవంతుడిని ఎప్పుడు కూడా హృదయమునందు నిలుపుకొని, మనసులో ఉంచుకొని, ఆలోచనల్లో ఉంచుకొని, చేసే కర్మలో కూడా చూస్తూ ఎవరైతే నడుచుకుంటూ ఉంటారో తత్పరాయణులైన పురుషులు, ఆ విధంగా నడుచుకునే మానవులు జ్ఞాన సాధనతో జ్ఞానము చేత అత్యుత్తమమైన భగవత్ ప్రాప్తికి మనల్ని చేరువ చేసే ఆ జ్ఞానమును పొంది పాపరహితులై పాపమును పోగొట్టుకొని, గుర్తుపెట్టుకోవాలి బాగా, మరలా చెప్తున్న భగవద్గీత సారం ఇదే. పాపం ఎలా పోతుంది అంటే జ్ఞానార్జన వలన పాపం పోతుంది. కర్మలు ఎలా పోతాయి? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణమని పరమాత్మ చెప్తాడు. ఎప్పుడైతే నీకు భగవత్పరమైన జ్ఞానము సంప్రాప్తిస్తుందో ఆ జ్ఞానములోనే మనం చేస్తున్న అన్ని కర్మలు కూడా పడి దహించుకుపోతాయి. కర్మ అనేది లేకుండా పోతుంది. జ్ఞానము, భక్తియుక్తమైన ఆ జ్ఞానం భగవంతుడిని నీకు చూపిస్తుంది, నీకు దర్శింపజేస్తుంది. భగవంతుడిని ఎప్పుడూ కూడా హృదయంలో ఉంచుకొని భగవద్బుద్ధితో నీవు ఏ పనైనా సరే చేసే విధంగా, భగవద్బుద్ధితో నీవు ఆలోచించే విధంగా నిన్ను తీర్చిదిద్దుతుంది. కాబట్టి జ్ఞానం ఎప్పుడు కూడా పరమ పవిత్రమైనది. ఈ సృష్టిలో జ్ఞానం అంత పవిత్రమైన వస్తువు లేదని కూడా పరమాత్ముడు భగవద్గీతలో ఎన్నో చోట్ల చెప్పి ఉన్నారు. మరి మనం ఏం ఆలోచిస్తాం జనరల్గా? ఏదో పలానా పవిత్ర తిథి రోజున ఒక నదిలో స్నానం చేస్తేనో, కోనేరులోనో, జలాశయాల్లోనో స్నానాలు చేస్తే పాపాలు పోతాయి, పుణ్యాలు వస్తాయి. లేదనుకుంటే కొన్ని పవిత్ర తిథుల్లోనూ కొన్ని వారాలు ఏవో గుళ్ళకు వెళ్ళేసేస్తే వాటి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే పాపాలు పోతాయి, పుణ్యాలు వస్తాయి. ఉపవాసాలు చేస్తే పాపాలు పోతాయి, పుణ్యాలు వస్తాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి, కోరికలు తీరతాయి, మొక్కుకున్న మొక్కులు ఫలిస్తాయి. లేదనుకుంటే ఈ తల నీరాలు ఇచ్చేస్తాయి, అంటే గుండు చేపించుకుంటే. లేదనుకుంటే దేవాలయాల్లో రకరకాల దీపాలు వెలిగిస్తాయి, రకరకాల పూజలు చేపిస్తాయి. ఇవన్నీ చేపిస్తే పాపాలు పోతాయా అంటే, మరి దేవాలయాలకి పెద్ద పెద్ద కోట్ల రూపాయల కానుకలు ఇచ్చిన వాళ్ళు కూడా జైలుకు పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఏది గుడ్డిగా బ్లైండ్గా ఫాలో అవ్వకండి. ఒకటి, మనకి సాధనలన్నీ ఏం చేస్తాయంటే ఈ మనస్సు, శరీరము, వాక్కు, మనోవాక్కాయములు అంటాం కదా, వీటి నిగ్రహానికి ఇవన్నీ పనికొస్తాయి. ఒక సాధనా మార్గంగా నిగ్రహానికి ఇవన్నీ పనికొస్తాయి. ఉదాహరణకి ఒక పవిత్ర తిథి రోజున, ఒక పౌర్ణమి రోజున పలానా గంగా నదిలో స్నానం చేయాలి అనుకున్నారనుకోండి. ఆ పౌర్ణమి రోజున ఎంత చల్లగా ఉన్నా ఎలా ఉన్నా వేకువజామున మనం నిద్ర లేచి పవిత్రమైన మనసుతోటి గంగా నదిలోకి వెళ్ళేసేసి స్నానం ఆచరించి, స్నానం చేసిన తర్వాత ఏం చేస్తాం? తుడుచుకొని వస్త్రాలు కట్టుకొని ఒడ్డును కూర్చొని జపమో ధ్యానమో చేసుకుంటూ, దీపారాధన చేస్తే కాసేపు ఆ దీపాన్ని చూసి భగవంతుడిని ధ్యానించుకుంటూ, అంటే కొంత అక్కడ పరిశ్రమ, ఆధ్యాత్మికపరమైన పరిశ్రమ చేస్తాం. తద్వారా ఏమవుతుందంటే కొంత మనస్సు
శరీరము వాక్కు ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి అన్నమాట. అంటే ఇంద్రియ నిగ్రహము కలగడం కోసం మనస్సు వాక్కు శరీరం స్వాధీనంలో ఉంచుకోవడం కోసం ఈ ప్రాసెస్ అంతా కూడా. రోజు గుళ్ళో దేవుడి దగ్గరికి వెళ్తాం, చూడగా కొన్నాళ్ళకి అంతా భగవత్పరమే అనే ఒక భావన రావాలి. మన అహంకారము గర్వము భగవంతుడి దగ్గర గుళ్ళోకి వెళ్ళినప్పుడు నిదానంగా విడిచిపెట్టే ప్రయత్నం చేయాలి. అందరి హృదయాలను అంతర్యామగా భగవంతుడే ఉన్నాడు ఆత్మస్వరూపుడైన విషయాన్ని గ్రహించగలగాలి. అంటే నీవు ఇలాంటివి కొంతగా నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి, తద్వారా నీ ఇంద్రియాలను అదుపులో తెచ్చుకోవడానికి ఈ సాధనలు పలానా తిథిలో నదీ స్నానాలు, సముద్ర స్నానాలు, కోనేరుల్లో, పుష్కరుల్లో, జలాశయాల్లో స్నానాలు, గుళ్ళ చుట్టూ ప్రదక్షిణలు, గుళ్ళో దీపాలు, లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా ఈ సాధనలు ఉపవాసాలు చేయడం ఇవన్నీ కూడా మనస్సు ఇంద్రియాలు శరీరము వాక్కు కంట్రోల్లోకి వస్తే ఆ తర్వాత నీకు వివేకం ఉదయిస్తే జాగృతమైతే నీలో నిదానంగా జ్ఞానార్జన భక్తియుతమైన జ్ఞానం ఆర్జించి పరమాత్మ సాక్షాత్కారం పొందవచ్చు. వాటి కోసం సాధనలు ఇవి ఎలా మార్చేస్తారంటే అక్కడికి వెళ్తే మీ అప్పులు తీరుతాయి, ఇక్కడికి వెళ్తే మీకు పెళ్ళి అవుతుంది, అక్కడికి వెళ్తే మీ వీసాలు వచ్చేస్తుంది, ఇక్కడికి వెళ్తే బిజినెస్ డెవలప్ అవుతారు. రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఆ గుడి భలే పవర్ఫుల్ అండి. అక్కడికి వెళ్ళి ఏ రియల్ ఎస్టేట్ వాళ్ళు మొక్కుకున్నా కూడా పెద్ద పెద్ద వెంచర్లు వేస్తారు. పెళ్ళి కావాలంటే మాత్రం ఈ గుడి పవర్ఫుల్ అండి, వీసా రావాలంటే ఆ గుడి పవర్ఫుల్ అండి. ఇదో ఇంతకు మనకు వస్తున్నాయి చివరికి గుడులు. కానీ పాపము ఇవేమీ పోగొట్టలేవు. పాపాన్ని పరమాత్ముడు ఏం చెప్తున్నాడు, ఎప్పుడైతే జ్ఞానార్జన కలుగుతుందో జ్ఞాన సాధనతో పాపరహితులై పునరావృత్తి రహితమైన పరమగతిని పొందుదురు. ఎప్పుడైతే జ్ఞాన సాధనతోటి జ్ఞానాన్ని అర్జించి పరమాత్మ భగవత్పరమైన జ్ఞానాన్ని అర్జించి తద్వారా పాపరహితులై పునరావృత్తి రహితమైన ఇక మనం జన్మించి కర్మలు అనుభవించాల్సిన అవసరం లేదు. జ్ఞానములో కర్మలన్నీ దగ్ధమైపోయాయి కాబట్టి మరలా పుట్టాల్సిన అవసరం లేదు కాబట్టి పునరావృత్తి రహితమైన పరమగతిని అంటే మోక్షాన్ని పొందేదారు. అర్థమవుతుంది కదా, పరమాత్మ చెప్పింది ఇది. కాబట్టి ఇవన్నీ ఎన్ని రకాల ప్రాసెస్లు చెప్తారు. ఇవన్నీ కూడా మనస్సు ఇంద్రియాలు వాక్కు ఇవన్నీ కంట్రోల్ కోసం మనల్ని మనం నిదానంగా తెలుసుకొని కొంచెంగా కంట్రోల్ చేసుకొని మనల్ని మనం నిగ్రహించుకోవడం కోసం చెప్పిన సాధనలు. వీటిని మనము భౌతికపరమైన రకరకాల బ్రాండ్లు వేసేస్తున్నాం. అప్పులు తీరడానికి ఒకటి, పెళ్లి కావడానికి ఒకటి, సొంత ఇల్లు కళ నెరవేరడానికి ఒకటి, ఎట్సెట్రా ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. కానీ వాటికి మనం చేసే సాధనకి ఎలాంటి సంబంధం లేదు. మనుషుల కర్మలను అనుసరించి చేసే పనులను అనుసరించి జరిగేవి జరుగుతూ ఉంటాయి, లభించేవి లభిస్తాయి, పోతాయి. అవి అత్యంత సహజం. వాటికి ఈ గుళ్ళని బ్రాండ్లు చేసి పడేశారు. దాంతో ఈరోజు గుడి వ్యాపారం అయిపోయింది, యాంత్రికం అయిపోయింది. గుడికి వెళ్ళామంటే నాకు ఏదో సమస్య ఉంది, అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని ఏ అర్చనో ఏదైనా చేపించుకుంటే అది తీరుతుంది, ఆ కోరిక తీరుతుంది. చాలామందిలో ఆలోచన ఇదే. కానీ భగవద్గీత దీన్ని ఒప్పుకోవడం లేదు. గుళ్ళకి వెళ్తే పాపాలు పోతాయి, దీపాలు చూస్తే పాపాలు పోతాయి అనే కాన్సెప్ట్ భగవద్గీత ఇక్కడ ఒప్పుకోవడం లేదు. నీకు పాపం పోవాలంటే పరిపూర్ణంగా భగవత్పరమైన జ్ఞానాన్ని నీవు ఆర్జించాలి. ఆ జ్ఞానము అనే అగ్నిలో నీ కర్మలన్నీ పడి దహించిపోయి పాపరహితుడివై పునరావృత్తి పుట్టే పని లేకుండా నీవు మోక్షాన్ని పొందుతావు. భగవద్గీత చెప్తుంది ఇది. ధర్మ రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణం.